యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈ రోజు బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. పసిడి ప్రియులకు మళ్ళీ గుడ్ న్యూస్ అందింది. ఒకవైపు పశ్చిమాసియాలో యుద్ధం ఏమాత్రం తగ్గుముఖం పట్టనప్పటికీ బంగారం, వెండి ధరలు మాత్రం వరుసగా దిగొస్తూనే ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం రేటు మరోసారి ఒక్క రోజులోనే 2000కు పైగా పతనమైంది. ప్రస్తుతం తులం బంగారం రేటు 1,44,300 వద్ద ట్రేడ్ అవుతుంది. వెండి ధర మరో 4,000 తగ్గింది. మరోవైపు యుఎస్ డాలర్ కూడా పుంజుకుంటుండడంతో బంగారం ధరలు దిగొస్తున్నాయి. డాలర్ పెరిగితే దాని వైపు పెట్టుబడులు పెరిగి ఇదే సమయంలో బంగారం విలువ తగ్గుతుంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చూస్తే వరుసగా 2 వారాలు డాలర్ విలువ పెరిగింది. మరోవైపు యుఎస్ ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ కూడా పుంజుకుంటున్నాయి. ఇది బంగారం విలువను తగ్గిస్తుంది. దేశీయంగా కూడా బంగారం ధరలు మళ్లీ భారీగా దిగొచ్చాయి. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల పసిడి ధర మార్చి 17న ఉదయం 7 గంటలకు ఒక రోజులోనే 2,050 రూపాయలు తగ్గడంతో 10 గ్రాములకు గాను 1,44,300 వద్ద ట్రేడ్ అవుతుంది. దీనికి ముందు మార్చ్ 12, 13, 14 తేదీల్లో వరుసగా 1000, 1400, 950 మేర దిగొచ్చింది. ఇలా 5 రోజుల్లోనే 5,400 మేర తగ్గడం విశేషం. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు చూస్తే 2,240 రూపాయలు తగ్గగా తులం బంగారం ధర ప్రస్తుతానికి 1,57,420 వద్ద కొనసాగుతుంది. మరోవైపు హైదరాబాద్ మార్కెట్ లో వెండి ధర ఇవాళ 4,000 తగ్గి కేజీ 2,76,000 వద్దకు చేరుకుంది.